అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హరివిల్లు 11. నిన్న మదురైలోని శ్రీ మీనాక్షి అమ్మవారిని అలాగే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈరోజు తిరుచి దగ్గరలో ఉన్న శ్రీరంగం చేరుకొని శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉదయం 6 గంటలకి మా ప్రయాణం కొనసాగించాము. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల మధ్య విశ్వరూప దర్శనం ఎంతో బాగా ఉంటుంది. అందుకని మేము టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. భూలోక వైకుంఠం శ్రీరంగం. వైష్ణవ ఆలయాలు 108 ఉన్నాయి. వాటిలో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి ఆనుకొని ఉన్న ఉభయ కావేరీ నదుల మధ్య వెలసింది. శ్రీరంగ ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెప్తారు. భూలోక వైకుంఠంగా పేరొందిన ఈ ఆలయం ప్రపంచంలోని విష్ణు ఆలయాల్లోకెల్లా అతిపెద్దది. అందుకని శ్రీరంగ ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం సుమారు 157 ఎకరాల విస్తీర్ణం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుమూర్తి ఉన్న ఆలయంగా చెప్పడం జరిగింది. దేవాలయం 4 కిలోమీటర్లు చుట్టుకొలత కలిగి గుడి ప్రాంగణంలో 50కి పైగా దేవతామూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఇక్కడ మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఈ ఆలయంలో ఉండడం ఒక ప్రత్యేకత. శ్రీరంగ దేవాలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతూ ఉన్నది. భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అని పిలుస్తారు. దీని ఎత్తు 236 అడుగులు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. రంగనాథ స్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటూ పైకప్పుకు బంగారు తాపటం చేయడం జరిగింది. గర్భగుడిలో ఆదిశేషుపై శయనించి ఉన్న స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఎత్తైన గరుడాల్వార్. శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ కోసం 30 మీటర్ల పొడవున్న వస్త్రాన్ని ఉపయోగించడం గమనించవచ్చు. అంతేకాకుండా గరుడాల్వార్కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఇక్కడ ఉంది. శ్రీ రామానుజాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉండటం ఒక విశేషం. రామానుజాచార్యులు పార్థివ దేహాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఇక్కడ భద్రపరిచారు. శ్రీ రంగనాథుని గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమనైత్తూర్ అని పేరు. అలాగే చిలుకల మండపం, యాగశాల, విరాజు బావి మొదలుగున్నవి ఇక్కడ చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో 2వ ప్రాకారంలో పవిత్రోత్సవ మండపం, హయగ్రీవులకు సరస్వతీదేవి ఆలయాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుర సంహారం చేసిన అనంతరం విభీషణుని భక్తికి మెచ్చి రాముడు అతనికి రంగనాథుడి విగ్రహాన్ని కానుకగా ఇస్తాడు. అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెబుతాడు. ప్రయాణ బడలికలతో విభీషణుడు రాముడు చెప్పిన మాటలను మరచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు. కొంత సమయం గడిచిన తరువాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తపోగా
ఆ విగ్రహం పైకి లేవలేదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోట ఆలయాన్ని నిర్మిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాథ స్వామి వారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతాడు. ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత గోచరించి ఉంది. ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంతరి దేవాలయాన్ని శ్రీరంగ ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. కేవలం ఇక్కడ మాత్రమే సాగర మదనం నుంచి ఉద్భవించిన దేవతా వైద్యుడు, ఆరోగ్య ప్రదాత ధన్వంతరికి దేవాలయం ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీ రంగనాథ స్వామి వారికి ఏటా 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జనవరి, ఫిబ్రవరి మాసాలలో తాయి పేరిట, మార్చి, ఏప్రిల్ మాసాలలో ఫాల్గుని పేరిట, ఏప్రిల్, మే మాసాలలో చిత్తరై పేరిట బ్రహ్మోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి నాడు జరిగే ద్వారా దర్శనాన్ని తిలకించేదానికి 10 లక్షల పై చిలుకు భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ధనుర్మాసం 30 రోజులు అత్యంత వైభవంగా తిరుప్పావై ఉత్సవాలు జరుపుతారు. చివరి రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో అందరూ తప్పకుండా శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోగలరని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. మాకు శ్రీ రంగనాథ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. తరువాత పంచభూత లింగాలలో ఒకటైన జలలింగాన్ని దర్శించుకునేందుకు తిరుచి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ జంబుకేశ్వర ఆలయానికి వెళ్ళడం జరిగింది. శ్రీ జంబుకేశ్వర ఆలయం విశాలమైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ఆలయం. మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. ఇక్కడ జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా మనకు దర్శనమిస్తారు. పరమేశ్వరుడు జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం నీటిలో నిర్మితమై ఉండదు. లింగం నీటిలో లేదు. అయితే లింగం యొక్క పానవట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు ఉబుకుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు పూజారులు లింగం పానవట్టంపై ఉన్న వస్త్రాన్ని కొంతసేపటికి తీసి పిండుతూ ఉంటారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు. అందుకే ఈ క్షేత్రాన్ని జలలింగ క్షేత్రం అని పిలుస్తారు. స్వామివారి గర్భగుడి సమీపంలోనే జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడి ఇక్కడ మనకు దర్శనమిస్తారు. 4 భుజాలలో పై 2 చేతులలో కలువలు పెట్టుకున్నట్టు, క్రింది చేతులు అభయహస్తం, వరద ముద్రలో మనకు అమ్మవారు దర్శనమిచ్చి అపురూపం, సర్వ పాపహరణం. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పరమశివ భక్తుడు శంభునికి ఒకరోజు శివుని ప్రత్యక్షంగా పూజించాలన్న కోరిక కలిగింది. వెంటనే శంభుడు శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు మొదలుపెట్టాడు. భక్త సులభుడైన శ్రీ బోలాశంకరుడు శంభుని తపస్సు మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శంభుడు తన మనోభిష్టం అయిన శివుని ప్రత్యక్షంగా పూజించాలన్న కోరికను వ్యక్తపరిచాడు. అందుకు బోలాశంకరుడు అంగీకరించి తానిక్కడ లింగ రూపంలో వెలుస్తానని శంభునికి వరమిచ్చాడు. కాబట్టి శంభుడు జంబూ వృక్ష రూపంలో తనను పూజించుకోవచ్చని ఆనాటి నుంచి శివుడు శంభునికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబూ వృక్షమే శంభుడని భక్తులు విశ్వసిస్తారు.
చారిత్రక ఆధారాల ప్రకారం 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి. ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు, విజయనగర రాజులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అలాగే ఆలయంలో స్వామివారికి నిత్య పూజాధికారాలు, దీపధూప నైవేద్యాలు, ఉత్సవాల నిర్వహణ, మణిమాణిక్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు గతంలో చాలా ఉగ్ర స్వరూపంలో ఉండేవారని, అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని మనకు ఆలయ శాసనాల ద్వారా తెలుస్తుంది. అలాగే అమ్మవారి ముందు మనకు కనబడే శ్రీచక్రాన్ని కూడా ఆదిశంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. శ్రీరంగం నుంచి మా ప్రయాణం కొనసాగించి సమీపంలోని సమయపురంలో వెలసి ఉన్న మారియమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయం తిరుచి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సమయపురం మారియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే మన శరీరంలో ఏ భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాలను పోలిన వెండి లేదా స్టీలుతో తయారు చేసిన భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లించడం ఇక్కడ ఆచారం. దీనితో ఎటువంటి వ్యాధినైనా అట్టే నయమవుతుందని భక్తులు అపార నమ్మకం. ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈమెను మహాకాళి మరియు దుర్గాదేవి ప్రతిరూపంగా ఇక్కడ భక్తులు కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టి ఉపయోగించి తయారు చేయడం జరిగింది. అందువల్ల ప్రధాన దేవతకు అభిషేకం చేయడం జరగదు. ఇంకా ఈ దేవతకు సంబంధించిన మరిన్ని విషయాలను చూస్తే, చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది. ఈ విగ్రహానికి అభిషేకం చేయడం జరుగుతుంది. మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా ఇస్తారు. ఈ ఆలయం ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారాలలో లక్షలాదిగా భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. తమిళనాడులోని పళని తరువాత అత్యంత సంపన్న ఆలయంగా సమయపురంలో మారియమ్మ ఆలయమే అని చెబుతారు. ఈ ఆలయాన్ని విజయరాయ చక్రవర్తి క్రీస్తు శకం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి. వాస్తవంగా ఈ విగ్రహం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉండేదని, ప్రధాన అర్చకులు అమ్మవారికి సరిగ్గా పూజలు నిర్వహించేవారు కాదని, అమ్మవారు ప్రధాన అర్చకుల స్వప్నంలో కనిపించి, నేను గ్రామదేవతను, నన్ను
గ్రామం వెలుపల ఉంచవలసిందిగా ఆదేశించడం. ఆ రోజు ప్రధాన అర్చకులు రాజుతో మాట్లాడి అమ్మవారిని తీసుకొని వెళ్ళే క్రమంలో సమయపురం అనే గ్రామంలో అమ్మవారు కొలువు తీరడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు సమయపురంలో మారియమ్మగా అమ్మవారు కనిపిస్తూ అనారోగ్యాలతో గురి అవుతున్న భక్తులకు అభయం ఇస్తూ అన్ని రకాల వ్యాధులను తొలగిస్తూ కనిపిస్తూ ఉంటారు. సమయపురం మారియమ్మ దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా చరిత్రకారులు చెబుతారు. విదేశాల నుంచి కూడా అమ్మవారికి భక్తులు ఉన్నారు. శ్రీలంక, ఫిజీ వంటి దేశాల్లో సమయపురం మారియమ్మ పేరుతో దేవాలయాలు కూడా ఉన్నాయి.